హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి యామీజార్ ని ఏ విధంగా ఉపయోగించాలనే దాని గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నార్మల్ గా మనకు సబ్జెక్ట్స్ ఏముంటాయి? సబ్జెక్ట్స్ వచ్చేసి నార్మల్ గా వచ్చేసి ఐ, తర్వాత వచ్చేసి వి, తర్వాత యు, తర్వాత వచ్చేసి దే, తర్వాత హీ, షీ, ఇట్. ఇవే కదా, ఇవి తప్ప వేరే సబ్జెక్ట్స్ అయితే మనకి ఇంగ్లీష్ లో ఉండవు కదా. ఇవి మాత్రమే మనం యూజ్ చేస్తాం కదా. కేవలం ఇవి మాత్రమే మనము ఇంగ్లీష్ లో యూజ్ చేసే సబ్జెక్ట్స్ ఏంటి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇవి మాత్రమే యూజ్ చేస్తాం. మనకు యామ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఓన్లీ ఐ వచ్చినప్పుడు మాత్రం, ఐ అంటే నేను అని చెప్పాల్సిన సందర్భంలో మాత్రమే యామ్ అనేది యూజ్ చేస్తాం. అదే విధంగా వి, యు, దే అంటే మేము, నీవు, దే అంటే వారు. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే, ఇలాంటి సందర్భంలో మనం ఏం యూజ్ చేస్తాం? ఆర్ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం? ఆర్. వి, యు, దే. మిగిలిన హీ, షీ, ఇట్ ఉంది కదా, వి వచ్చినప్పుడు ఏం ఉపయోగిస్తాం మనం? ఈజ్ అనేది ఉపయోగిస్తాం. ఈ హీజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ అంటాం కదా, అట్లా విఆర్, యుఆర్, దే ఆర్, ఐ ఆమ్, అట్లా వీటిని ఉపయోగించి ఒక సెంటెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా చూస్తే చూడండి, ఐ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? ఐ వచ్చినప్పుడు మాత్రమే యామ్ ఉపయోగిస్తాం. ఐ ఆమ్ డూయింగ్ హోంవర్క్ అంటే నేను హోంవర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నేను హోంవర్క్ చేస్తున్నాను, ఐ ఆమ్ డూయింగ్ హోంవర్క్. అట్లా అదే విధంగా దీన్ని ఉపయోగించి చూడండి, వి తోటి చూడండి, వీఆర్ గోయింగ్ టు స్కూల్. అంటే మేము స్కూల్ కి వెళ్తున్నాము. నెక్స్ట్ ఇంకా యూ తోటి చూసినట్లయితే యు ఆర్ గోయింగ్ టు కాలేజ్. నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు. నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా అట్లా అంటాం కదా. అట్లా నేను కాలేజ్కి వెళ్తున్నాను అంటాం కదా. అట్లా దే అంటే వారు. దే ఆర్ గోయింగ్ టు మార్కెట్. వాళ్ళు మార్కెట్కి వెళ్తున్నారు. అట్లా. ఇప్పుడు నెక్స్ట్ హీస్ ఎక్కడ ఉపయోగిస్తాం? హీ, షీ వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, He is waiting for the bus. అతను బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అదే విధంగా షీ ఈజీ వస్తుంది. షీ వచ్చినప్పుడు షీ ఈస్ సింగింగ్ ఏ సాంగ్. ఆమె పాట పాడుతుంది. నెక్స్ట్ ఇట్ ఉంది. ఇట్ ఈస్ కమింగ్. అది వస్తుంది. ఇట్ ఈస్ కమింగ్ అంటే అది వస్తుంది. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది కాంపౌండ్ చేసుకోవచ్చు. మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, యామ్ ఎప్పుడు వస్తుంది? ఐ అంటే నేను అని చెప్పినప్పుడు మాత్రమే ఐ వస్తుంది. వి, యు, దే అనేప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆర్ ఉండాలి. విఆర్, యుఆర్, దే ఆర్ అని యూజ్ చేయాలి. ఈ షీ, ఇట్లు అంటే ఈ హీజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. హీ అంటే ఎవరు? అతడు అంటే ఎవరు? రమేష్, లక్ష్మణ్, అట్లా పేర్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్, శంకర్, సతీష్, అట్లా. రమేష్ ఈజ్ గోయింగ్ టు మార్కెట్. రమేష్ మార్కెట్ కి వెళ్తున్నాడు. అట్లా ఈ విధంగా సెంటెన్స్ ఫామ్ చేసి, షీ అంటే ఆమె అంటే ఎవరు? లక్ష్మి, రమ్య, సంధ్య, ఇలాంటి పేర్లన్నీ వస్తుంటాయి. ఇట్లా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఐ వస్తే యాము, విఆర్ వస్తే ఆర్, ఈ షీట్లకు ఈజ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి హ్యావ్ ఎట్లా ఉపయోగించాలనేది తెలుసుకుందాం. అదే విధంగా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మళ్ళీ వాజ్, వర్ అదే విధంగా ఉపయోగిస్తాం. డూ, డిజ్, డస్, డిడ్ ఇవి ఎలా ఉపయోగిస్తాం అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.